హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిష్తా జీవా వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో ఏంటంటే మేము బయట వెళ్తున్నాము, వీకెండ్ అవుటింగ్ అండి. యాక్చువల్లీ నేను పాప మా ఆయన ముగ్గురం కలిసి సాటర్డే వ్లాగ్ ఇది. సాటర్డే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు అందరికి. సే హాయ్. బాగా పెట్టుకో, బాగా పెట్టుకో, బాగా పెట్టుకున్నా, బాగా పెట్టుకో స్పెక్ట్స్. ఓకే, హాయ్ హాయ్ క్యూటీ. కీర్తి, కీర్తి హాయ్ చెప్పు, సే హాయ్. ఓకే, మమ్మీ పెడుతుంది, మమ్మీ పెడుతుంది బాబా. ఓకే, మమ్మీ పెట్టేసింది బాబాకి. మమ్మీ ఎక్కడ పెడతాను నీకు బాగుంటుంది, మమ్మీ పెడుతుంది బాగుంటుంది మమ్మీకా. ఓకే, ఇక్కడ చూడు, అక్కడ చూడు కనిపిస్తుంది. మమ్మీ కూడా పెట్టుకునింది. బాగుందా? డాడీ కొద్ది, డాడీ డ్రైవ్. ఇప్పుడే రీచ్ అవుతున్నామండి. ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే ఏంటి అనేది కనుక్కుందాం ఇప్పుడు మనము. యాక్చువల్గా లోపలి వెళ్ళాలంటే కారు 500 పే చేయాలి. లేదు కార్ బయట పెట్టామంటే ఫ్రీగా వెళ్ళొచ్చు లోపలికి. లోపలికి తీసుకెళ్ళాలంటే కార్ 500 పే చేసి లోపల వెళ్ళాలి. మనం అక్కడ లోపల ఎక్కడైనా విజిట్ చేయాలంటే మనమే ఓన్ కార్ తీసుకెళ్ళామంటే ప్రతి చోటికి కార్ తీసుకొని వెళ్ళి అన్నీ చూడొచ్చు, యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ. కార్ లోపల వెళ్ళాలంటే 500 అంటండి. కార్ బయట పెట్టి వెళ్తే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. లోపల వరకు వెళ్ళాలి అంటే 500 టికెట్ ఒక కార్కి. సో ఇప్పుడు లోపల వెళ్తున్నాం. మీరు మాతో పాటు చూస్తూ వచ్చేయండి. లోపలికి వెళ్తున్నా. నాన్న ఎలిఫెంట్ ఉంచు నాన్న, అక్కడ ఎలిఫెంట్, ఎలిఫెంట్, ఇక్కడ ఎలిఫెంట్ ఉంచు కన్నా. చూసావా? చూసు, అదిగో స్కూల్ పిల్లలు అందరూ వచ్చారండి ఈరోజు. స్కూల్ పిల్లల అవుటింగ్ కూడా ఉంది. అదిగో టైగర్, చితా, స్కూల్ పిల్లలు చూడన్నా, చూడు ఎంత బాగా లైన్గా వెళ్తా ఉన్నారు కదా. సెకండ్ సర్కిల్ అని చెప్పాను నాన్న, కొంచెం అక్కడ స్కూల్ పిల్లలు వచ్చేసాం లోపలికి. లోపల ఎంటర్ అవుతున్నాం. ఇక్కడెక్కడ వెహికల్ పోవచ్చు, కార్లో మనమే విజిట్ చేయొచ్చు. తిరిగే పని లేకుండా, నడిచి వెళ్ళే పని లేకుండా. లయన్ సఫారీ ఉంది ఇక్కడ. అడల్ట్కి 50 రూపీస్, చైల్డ్కి 30 రూపీస్ ఉంది. చూడండి స్కూల్ పిల్లలు చాలా మంది వచ్చారు. ఈరోజు వీకెండ్ కదా, సో చాలా మంది వచ్చినట్టున్నారు పిల్లలందరూ. ఇంకా చూడన్నా, బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మనం దిగేసి వెళ్తే బెటర్, 1 by 1 చూసుకొని వెళ్ళొచ్చు. అక్కడ లోపలికి నడవాలి ఎక్కువ అంటే అప్పుడు వెళ్దాము. ఇక్కడ ఏదో ఉన్నట్టు చూడు, ఇప్పుడు వెళ్దామా లోపలికి? డియర్ ఉందంటే ఇక్కడ. సరే ఇక్కడ పార్క్ చేసేయి, వెళ్ళి డియర్ చూసుకొని వస్తాం. ఓకేనా? కార్ ఇక్కడ సైడ్ పెట్టేసి వెళ్తున్నామండి. ఇక్కడ డియర్స్ ఉన్నాయంట. డియర్ చూసేదానికి వెళ్తాను. చిన్న ఎక్కడికి వెళ్తున్నా? డియర్ చూద్దామా? ఓకే, ఇక్కడ దీని లోపల వెళ్తే డియర్ ఉంటుంది.
ఉంది కనిపించిందా? అక్కడ ఉంది, ఆ పక్క వెళ్తే వస్తుంది. ఓ లాస్ట్లో ఉంది, ఆ లాస్ట్లో ఉన్నాయి చాలా. ఈ బర్డ్స్ ఇది వాటర్ బర్డ్స్. Wow, so many birds. Water birds. Water birds. చిన్న ఏమది? నాన్న చూడనా, సో మెనీ బర్డ్స్, చాలా ఉన్నాయి కదా. వాటర్ బర్డ్స్. కితి ఏమది? కితి ఏమది? బర్డ్స్. వావ్ వావ్ చెప్పు. వావ్, అక్కడ చూడు, పైన చూడు, పైన పైన అంతా ఉంది చూడు, అక్కడ ఉంది, చాలా ఉన్నాయి చూడు అన్న, పెద్ద పెద్ద. నాన్న చూస్తున్నావా? వచ్చేసాం వచ్చేసాం, జూకి వచ్చేసాం. నువ్వేం చూస్తావు ఇంకా? ఓకేనా? నచ్చిందా? నచ్చిందా? బాగుందా? నచ్చిందా నీకు? బాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నెక్స్ట్ మనం డియర్ చూడడానికి వెళ్తున్నాం. నన్ను అక్కడ చూడు, అక్కడ చూడండి. మొత్తమా? యాక్చువల్ గా నడుచుకొని వెళ్తేనే బాగుంటుంది వ్యూ చూసేదానికి, అంతా కూడా నడుచుకుంటా. చాలా పెద్దదా? అందుకే అనుకుంటా వెహికల్స్ పెట్టారు. నీలగిరి స్వాంప్ డియర్స్, స్పాటెడ్ డియర్స్ రైట్ సైడ్ నుంచి డియర్స్. మేమైతే నెక్స్ట్ డియర్స్ చూడడానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ డియర్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, కానీ ఎండకు అనుకుంటా లోపల షెడ్ లాగుంది వాటికి మిడిల్లో, అక్కడే ఉన్నాయి అన్నీ, దగ్గరికి ఏమీ రాలేదు చూడడానికి. అన్నీ లోపలే ఉన్నాయి. అక్కడ నీడు ఉంది కదా, చూస్తున్నారా? అక్కడే ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయండి. కాకపోతే దగ్గర ఏది రాలేదు. కీర్తికి చూపించాలనుకున్నాం కానీ దగ్గరలో అయితే ఏం లేదు. సో అటువైపు వెళ్తున్నాం, ఏమన్నా కనిపిస్తుందేమో. కిందాక చూసాం కదా వాటర్ బర్డ్స్, అవి కూడా ఇటువైపు కూడా కొన్ని ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ చూసామని వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఎందుకు అనేసి. కానీ డియర్స్ కోసం వెళ్తున్నాము, కానీ ఎక్కడ అయితే మాకు కనిపించలేదండి దగ్గరలో. అన్నీ వెనకాలే ఉన్నాయి, లోపల మిడిల్లో నీడకి అక్కడే ఉన్నట్టున్నాయి. మేమిక్కడ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఏదో ఇంకో రకం డియర్స్ ఉన్నాయంట. అది డియర్స్ ఏంటనేది అర్థం కాలేదు, కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి కూడా అంతేనండి, వెనకాల ఎక్కడో ఉన్నాయి, ఏది కనిపించలేదు మాకు దగ్గరలో. స్కూల్ పిల్లలు అన్నాను కదా, చాలామంది వచ్చారు, వాళ్ళు చూస్తున్నారండి. దగ్గరలో అయితే ఏం లేదు, అన్ని దూరం దూరం ఉన్నాయి. కొద్దిసేపు అయితే చూసారు వాళ్ళు, ఏం కనిపించలేదు. అదే అనుకుంటున్నారు వాళ్ళు కూడా, దగ్గరలో ఏం లేదు అని. మా పాప అయితే చూస్తుంది, తనకి యాక్చువల్గా నిద్ర టైం అండి, నిద్ర వస్తుంది, అందుకే సైలెంట్గా ఉంది. కొంచెం చూపించాను కనిపించినంత అంతే. దాని తర్వాత పిల్లలు వాళ్ళకి ఏం కనిపించలేదని చెప్పి నెక్స్ట్ ప్లేస్ వెళ్తున్నారు. స్కూల్ బస్ కూడా ఇక్కడే పెట్టుకున్నారు, వెళ్తున్నారు నెక్స్ట్ ప్లేస్. హాయ్ చెప్పు అన్న, బాయ్ చెప్పు. నువ్వు వెళ్తావా స్కూల్ వ్యాన్లో వెళ్తావా? చిన్న మెల్లగా చూసి దిగు, కింద చూసుకొని దిగు, పడిపోతా. రే ఫాస్ట్ రా, మనము నెక్స్ట్ అక్కడ బర్డ్స్ ఉన్నాయి, అక్కడ చూసేకెళ్తాం. స్లో 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 స్లోగా.
మేము ఇక్కడ కొన్ని బర్డ్స్ అయితే చూడడానికి వచ్చామండి. చాలా తక్కువే ఉన్నాయి, ఉన్న వాటిలో పాపకు చూపించాము. సఫారీ చేసేది వెహికల్ ముందు వెళ్తాను చూడండి, మనం వెనకాల ఫాలో అవుతున్నాం. అదే సఫారీ రైడ్ చేసేది. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మనం అక్కడ 50 రూపీస్ పే చేసే పర్ హెడ్ వాళ్ళే తీసుకెళ్తారండి. మనం ఓన్ కార్లో వెళ్ళడానికి స్కోప్ లేదు, సెక్యూరిటీ ప్రాబ్లం కదా. సో దానికి గ్రిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళే తీసుకెళ్తారు. సో మనం అక్కడికి వెళ్ళి పార్క్ చేసి వాళ్ళతో టికెట్ తీసుకొని వాళ్ళతో వెళ్దాము. లెట్స్ గో. అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 30 రూపీస్ అంటండి. ఇక్కడ నుంచి సఫారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సఫారీ కార్ పార్క్ చేసేస్తాము. ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. టికెట్ తీసుకున్న తర్వాత ఆ వ్యాన్లో లోపల సఫారీకి వెళ్తాం. లయన్, టైగర్, వైల్డ్ అనిమల్స్ అన్నీ ఉంటాయి లోపల. సఫారీ కోసం వెళ్తున్నాం. ఆల్రెడీ మన ముందు ఒక వ్యాన్ అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే వ్యాన్లో వెళ్ళాలి. వ్యాన్ వస్తుంది. నెక్స్ట్ మనం ఈ వ్యాన్లో వెళ్ళిపోదాం సఫారీకి. అందరూ వెయిట్ చేస్తారు. వాళ్ళు ఇంకా సీట్స్ ఫిల్ కావాలని చెప్పి వెయిట్ చేయమని చెప్తున్నారు. ఇంకేం చేద్దాం, వెయిట్ చేయాలి అంతే కదా. వెయిట్ చేస్తున్నాం బేబీ. లైన్స్ ఇద్దామా? లైన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. బాయ్. డాన్స్ చేస్తారు. రోడ్స్ అంతా బాగున్నాయి అన్నమాట. హ్యాపీ కూడా చూపించేలాగా లేదు. ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఆ లోపల ఉన్నాయి. లోపల ఉన్నాయి డియర్స్. ఎక్కడ నాన్ స్టాప్ లాగా ఉంది ఈ సఫారీ. ఇప్పుడు లయన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి లయన్ ఎంత బక్కగా ఉందో. ఫుడ్ సరిగా పెట్టలేదు. చాలా సన్నగా ఉందండి లయన్. పడుకోంది అక్కడ, చూసారా? సైలెంట్ గా ఉన్నావు. నిద్ర వస్తుందా నీకు? నిద్ర వస్తుందా? పడుకుంటావా? లయన్ చూడవా నువ్వు? ఒక లయన్ ఉంది. లయన్ అందరూ చూస్తున్నారు. లయన్ ఇక్కడ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బర్డ్స్ చూడడానికి వచ్చాము. ప్యారెట్స్, కొన్ని రకరకాల చిలుకలు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూడడానికి
చాలా సైకిల్ ఓకే బాగా కూర్చో ఇట్లా ఎక్కి కూర్చో అంతా అయ్యాక ఇక్కడ కొంచెం షాపింగ్ వచ్చాం, చూస్తున్నాం. యాక్చువల్గా అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసాము కీర్తికి ఏమైనా టాయ్స్ ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పేసి. అని అంత క్వాలిటీ అయితే ఏం లేదండి, అందుకే వచ్చేసాం. ఈ క్వాలిటీకి మనం మంచిగా బయట తీసుకోవచ్చు కదా, ఊరికే ఎందుకు అని చెప్పేసి జస్ట్ చూసి అలాగోసేపు ఆడుకున్న తర్వాత ఇంక మేమైతే ఇంటికి ఇక్కడ చాలా వరకు బ్యాటరీ కార్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి వెళ్ళడానికి, లోపల తిరగడానికి అంతా కూడా. ఓన్ వెహికల్స్ ఉంటే ఓకే, కానీ అలాగే వస్తారు కదా చాలామంది, వాళ్ళు కన్వీనియంట్గా ఉంటుంది బ్యాటరీ కార్స్. యాక్చువల్గా బాగుంది ఫెసిలిటీ అంతా ఇక్కడ. అంతేనండి, ఈ రోజుకి ఇదే చూసాం. ఇంకా ఉన్నాయి ఎలిఫెంట్స్ లోపలంతా, ఇంకా చూడాల్సినంతా. పాపకు నిద్ర వచ్చేస్తుంది, ఇప్పటికే లేట్ అవుతుంది, అందుకే మేము బయలుదేరేస్తున్నాం. చూసారు కదా, కొన్ని తక్కువే ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ అనిమల్స్, బర్డ్స్ అంతా. మేము చూడాల్సింది ఇంకా ఉన్నాయి, దాంట్లో మేము తక్కువగానే చూసాము. సో ఇదేనండి వాటికి. అన్న వెళ్దామా, ఇంటికి వెళ్దామా ఓకే. వెయిట్ చేస్తుంది మా పాప ఇంటికి వెళ్ళడానికి. నిద్ర టైం అయిపోయింది నా బంగారు తల్లికి కదా. నిద్ర వస్తుందా నీకు? నిద్ర వస్తుందా? పడుకుందామా, కారు ఎక్కేద్దామా, పడుకుందామా? ఇంకా పడుకుందామా? ఓకే సరే బాయ్ చెప్పి, బాయ్ చెప్పి బాయ్. ఇదండి నంది సర్కిల్, మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా నంది సర్కిల్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే శ్రీ కపిలేశ్వర టెంపుల్ అండి, శివాలయం, మంచి ఫేమస్ అయిన టెంపుల్ చెప్పాలంటే. కపిల్ తీర్థం, శ్రీ కపిలేశ్వర స్వామి శివాలయం. కానీ అందరూ కపిల్ తీర్థం అంటారు, కపిల్ తీర్థం అది బాగా నోటెడ్ అందరు కపిల్ తీర్థం. ఇది నంది వాహనం ఇంకా రైట్ సైడ్ కనిపిస్తుంది. అక్కడ రైట్. ఇప్పుడు లంచ్ కి అయితే ఓరియన్లో ఆపుతున్నామండి. సో లంచ్ చేసేసి వెళ్దామని. వచ్చామా లంచ్ చేయడానికి వచ్చామా? లంచ్ తింటావా? వన్ ఇవ్వు, ఒకటి ఇవ్వాలి. మేము ఎప్పుడు ఇలాగే తెచ్చుకుంటామండి పాప ఫుడ్ బయట వచ్చినప్పుడు. మోస్ట్లీ బయట ఫుడ్ ప్రిఫర్ చేయము, ఇలా చిన్న బాక్స్లో ఏదో ఒకటి పెట్టేసుకొని వచ్చి తినిపించేస్తాం. మేము మాత్రం బయట తింటాము. లంచ్ చేయగానే కీర్తి పడుకుందండి, కొంచెం తినింది ఫుడ్ అయితే, ఆ తర్వాత పడుకునేసింది. యాక్చువల్గా లేట్ అయిపోయింది ఈరోజు తనకి. మామూలుగా 10:30, 11 అలా పడుకునేది. ఈరోజు బయట తీసుకొచ్చాము, తన కోసమే వచ్చాము. సో మేము కూడా లంచ్ చేసి ఇంకా బయలుదేరేసామండి ఇంటికి. ఓకే గాయస్, ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా.